స్వామివారి యొక్క అభిషేక కీర్తనతో అభిషేకం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క కలశానికి మీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళనే పంచామృతాలుగా భావిస్తూ ఏకాదశ ద్రవ్యాలుగా భావిస్తూ ఒక్కొక్క చుక్క స్వామివారి కలశానికి చల్లుతూ ఆ మండపంలో ఏర్పాటు చేసినటువంటి స్వామివారికి అభిషేకం చూస్తూ స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభించండి. మొట్టమొదటిగా మనకి ఏకాదశ ద్రవ్యాలని చక్కటి ద్రవ్యాలు ఉన్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కూడా స్వామివారికి ప్రప్రథమంగా మహత్తరమైనటువంటి అయ్యప్ప స్వామి వారికి అక్కడ పంచామృతాలతో కూడుకున్న ప్రథమ క్షీరాభిషేకం జరుగుతుంది. శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామిని నమః. క్షీరాభిషేకం సమర్పయామి. చెప్పండి. స్వామి శరణమయ్యప్ప. అభిషేక ప్రియనే శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. పాలు తెచ్చినాము అయ్యవారికి, క్షీరాభిషేకం అంటే స్వామి వారికి. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ఆవు పాలు తెచ్చినాము అయ్యవారికి, క్షీరాభిషేకం అంటే స్వామి వారికి. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. స్వామి క్షీరాభిషేక ప్రియుడే. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోగొట్టేటువంటి ఆ యొక్క అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు రెండో అభిషేకంగా భావించి ఆ స్వామి వారికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. మనలో ఉన్నటువంటి 6 శత్రువులు ఉంటారట. ఈ 6 శత్రువుల్ని పోగొడతాడట అయ్యప్ప స్వామి. అలా చూస్తూ ఉంటే మహత్తర ఫలితం మనకు లభింపజేస్తుంది. ఆవు పెరుగు అభిషేకం చేస్తున్నారు. ఓం దతిగ్రావణోకార్షం విష్ణోరస్వస్య వాజన శరవినామగాగ్రత్రణ అభిషేకం అంటే స్వామి వారికి. అభిషేక ప్రియనే. మనం స్వామి వారికి 4వ అభిషేకంగా పట్టాభిషేకం. పట్టుతేనే తెచ్చినాము అయ్యవారికి, క్షీరాభిషేకం అంటే స్వామి వారికి. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో
దర్శనాభిషేక ప్రియనే మధుమాగం మదాభ్యః హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః. ఓం శర్కరాభిషేకం సమర్పయామి.
అవ్యయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవతా పంచామృతాభిషేకం సమర్పయామి. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః. ఓం నిధి కుశోదక స్నానం సమర్పయామి. హరిద్రాభిషేకమందు స్వామి వారికి హరిద్రాభిషేకమందు స్వామి వారికి శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకాలు తెచ్చినాము అయ్యవారికి కనకాభిషేకమందు స్వామి వారికి అన్ని పూలు తెచ్చినాము అయ్యవారికి పుష్పాభిషేకమందు స్వామి వారికి అన్ని పూలు తెచ్చినాము అయ్యవారికి పుష్పాభిషేకమందు స్వామి వారికి వట్టి వేలు తెచ్చినాము అయ్యవారికి వట్టి వేల అభిషేకమందు స్వామి వారికి శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వామి పుష్పాభిషేక ప్రియనే స్వామివారికి చక్కగా అభిషేకం పూర్తి చేసుకున్నాం. మహత్తరమైనటువంటి స్వామివారికి పూజా కార్యక్రమం సహస్రనామార్చన ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఉపక్రమించవలసిందిగా మనవి చేస్తూ స్వామి పద్మమయ్యప్ప ఓం అభివస్త్రాహ అందరూ కూడా 2 అక్షతలు పట్టుకోండి. ఓం అభివస్త్రాహ సువసనాన్ ఋషాభిదేను సుదుగాః పూయమానాః చంద్రావర్తనేన హిరణ్యభ్యస్వాన్ స్వామి
అక్కడ మండపం దగ్గర దేవస్వామి శ్రీ మహాగణ శ్రీ మహాశాస్త్రయ్యప్ప స్వామి దేవత ఇది వస్త్రయుగ్మం సమర్పయామి స్వామి వారి మీద వేసేయండి. మరలా 2 పుష్పాలు పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి దేవత యజ్ఞోపవీతం సమర్పయామి స్వామి వారికి వేసేయండి. మరలా 3 వర్యాలు గంధం బొట్టు పెట్టండి. గంధం లేకపోతే అక్కడ పసుపు ఉంది, పసుపు బొట్టు పెట్టండి. శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి దేవత దివ్య శ్రీ చందనం సమర్పయామి. కుంకుమ కూడా బొట్టు పెట్టండి. ఆయనేతే పరాయనే దూర్వారోహంద పుష్పని సముద్రస్య గృహాజమే శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః. అందరూ కూడా చక్కగా శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి వినిపించేటట్టుగా ఓం మణికంఠాయ నమః అంటూ ఒక పుష్పం పూజ చేస్తూ ఉండాలి. అందరూ గట్టిగా చెప్పండి ఓం మణికంఠాయ నమః. స్వామి అక్కడ మీరు వస్త్రం యజ్ఞోపవీతం అన్ని కూడా ఏర్పాటు చేసేయాలి. అక్కడ పూజ చేస్తున్న స్వామి అక్కడ పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. పూజ చేస్తున్న స్వామి ఆ గురుస్వామి చేస్తుంటారు.